ఈ వైఎస్ అవినాష్ రెడ్డికి మీకు వ్యక్తిగత వైరం ఎక్కడ స్టార్ట్ అయింది? మీ మీద ఆ పోలీసులు సాగించిన హింసని వివరిస్తారా? నేను 2012, 2011 నుంచే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. కొనసాగిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత మనం ప్రత్యేక రాష్ట్రం వచ్చి మనం గవర్నమెంట్ ఫార్మ్ జేసినాం. అప్పట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరం అని జెప్పేసి గూడా మేము గూడా తెలుగుదేశం పార్టీ కోసము గట్టిగా పోరాటం జేసినాము. తర్వాత 2017, 18కి పులివెందులకు జన్మభూమి కార్యక్రమం ఒక ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పులివెందులకొచ్చారు. ఆయన చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పులివెందులకు నీళ్ళిచ్చే కార్యక్రమాలు గాని, ప్రజలకు ఉద్దేశించి ఏమేం పథకాలు వర్ణించడం ప్రభుత్వ చెప్పాలంటే ప్రభుత్వ కార్యక్రమం ఇది. ఆ సందర్భంలో వచ్చి, ఆ కార్యక్రమంలో ప్రజలుద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు గారి సభ మధ్యలో మైక్ తీసుకొని ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చారు. ఎవరైనా గౌరవించాలి, ప్రోటోకాల్ ఉంది కాబట్టి అతనికి మైక్ ఇచ్చినారు. కానీ అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం గురించి చెప్తే మంచిదే. ఎందుకంటే ఆయన గూడా మంచి కార్యక్రమాలు చేసినారు. పులివెందుల ప్రాంతం గురించి వివరించారు. ఆయన వల్ల గూడా పులివెందుల ప్రాంతం గొప్పగా ఏళ్లలు దాటిపోయింది కాబట్టి. కానీ చేయని వాటి గురించి గూడా చెప్తూ చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి గాని, ఆయన పనితీరు గురించి కొన్ని అసత్యాలను స్టేజ్ మీద మాట్లాడుంటే తట్టుకోలేక నేనెందుకో ఎక్సైట్ అయిపోయి నేను ఆ మైక్ లాగడం జరిగింది అప్పట్లో. ఆ మైక్ లాగడం ద్వారాగా అతనికి నాకు మధ్య ఒక రకమైన వ్యక్తిగతంగా కొన్ని సమస్యలొచ్చినాయి. తర్వాత 2019 ప్రభుత్వం అయిన తర్వాత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా భూస్థాపితం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఒక నియంత ఈయన జోలికి గతంలో వీడు మైక్ లాగాడు. ఈయన ఏముంచుతారో ఏమబ్బా! ఇంగ ప్రభుత్వం వస్తూనే అయిపజేస్తారు ఈయన్ని అని ఎక్కడ చూసినా నన్ను హేళన చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఏవేవో మాట్లాడేవాళ్ళు. సరే పోతే ఒక్కసారే గదా ప్రాణం పోయేది. మనం బతికినా సచ్చినా తెలుగుదేశం పార్టీలో ఉన్నాంలే అనుకోని కొనసాగిన కొనసాగిన తర్వాత మొదటి కేసు బలిజల వేలుతో బీసీలను కన్నుబొడుస్తున్న జగన్మోహన్ రెడ్డి అని నేను ఒక ఫేస్‌బుక్‌లో ఒక యథార్థ స్టోరీని నేను కంటెంట్ రూపంలో రాసిన. దానికి నన్ను ఒక సోషల్ మీడియా వేదికగా ఒక సంఘ విద్రోహ చర్యలో భాగంగా ఒక కులాన్ని ఎంచి ఇంకొక విధంగా ఇతను రెచ్చగొడుతున్నారని జెప్పేసి నన్ను దాన్ని బేస్ జేసుకొని అరెస్ట్ జేసినారు. అర్ధరాత్రి 12కు ఆ సమయంలో ఎస్ఐ గారు 10 మంది పోలీసులొచ్చి ఇంట్లో మహిళలు, మా తల్లి, మా భార్య అంతా ఉన్నారు. అయినప్పటికి గూడా ఇంట్లోకొచ్చి భయాందోళన నన్ను తీసుకెళ్ళి ఒక స్టేషన్‌లో పెట్టారు. అది సాధారణం. ఏదో కేస్ ఉండొచ్చు, పెట్టొచ్చు. పొద్దున్నే కోర్ట్‌లో ప్రొడ్యూస్ జేయాల. 2 రోజులు, 3 రోజులు స్టేషన్‌లోనే పెట్టినారు. అప్పటికి బీటెక్ రవి గారు ఇంకా పులివెందుల పూర్తి స్థాయిలో ఇంకా ఆయన ఇన్‌చార్జ్ జేయలేదు. అప్పటికింకా సతీష్ రెడ్డి గారున్నారు. ఏదో నాయకులొస్తారులే నన్ను సేవ్ జేస్తారులే అని ఒక ఆలోచన, ఒక ధైర్యంతో ఉన్నా. మూడవ రోజు రాత్రి తెల్లవారుజామున 3:30కొచ్చి అక్కడున్నటువంటి అప్పటి సీఐ గాని, అప్పటి ఎస్ఐ గాని, "ఏంరా ఏమనుకుంటున్నావు? నారా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు కాపాడతాడనుకున్నావా? పులివెందుల తెలుగుదేశానికి దిక్కు లేదు. ఒక రాజశేఖర్ రెడ్డి అంటే ఎవరనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారు స్థాయికి మించిన వ్యక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఒక రాజశేఖర్ రెడ్డి గాని ఇద్దరు ఒకే కుటుంబంలో ఒక సీఎంలైనారంటే ఎంత పెద్ద కుటుంబము. ఆ కుటుంబంలో వాళ్ళతో ధీటుగా వాళ్ళ గురించి ఫేస్‌బుక్‌లో పెడతావు. వాళ్ళని ఎదిరించి మాట్లాడతావు. ఏమనుకుంటున్నావు అని బెదిరించారు. సార్ తప్పులుగానే భావించి వాటిని ఎదిరించడంలో తప్పు లేదు సార్. సమాజంలో ఎక్కడైనా స్వేచ్ఛగా మనం ప్రశ్నించే హక్కుంది గదా! అని జెప్పినా. నువ్వు వినవురా అని జెప్పేసి ఒక సినిమా 'నాంది' సినిమా అని ఒక సినిమా ఉంది అల్లరి నరేష్ గారిది. ఆ సినిమాలో చేయని తప్పును అతని వీపు నెట్టి, ఆ తప్పును ఒప్పుకోమని జెప్పి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు ఆ డిపార్ట్‌మెంట్‌లో. అంతకు అవును. మించి తగ్గకోకోకుండా నన్ను కొట్టారు. 3 ½ అవర్, 3 ½ అవర్ కొట్టి నన్ను గొలుసులేసి కట్టేసినారు. ఎట్లా కొట్టారంటే, ఆ అరాచకం 3:30 గంట ఒక్కొక్క ట్రిప్పుకు 12, 13, 14 ఏట్లు లాటి ఒక పక్క కాళ్ళ మీదేసి తొక్కి, ఎనకాల చేతులు పెట్టి, భుజాల మీద కూర్చొని కదలకుండా కాళ్ళ మీద అటు రైట్ సైడ్, ఇటు కుడి సైడ్ ఎడమ వైపు. ఒకరు బెల్ట్‌తో, ఒకరు లాఠీ ఫైబర్‌తో. ఎస్ఐ అండ్ సీఐ ఇద్దరు. ఎంత దారుణంగా కొట్టారంటే, నేను ఆ కొట్టిన తర్వాత సాయంత్రం 2 స్టెరాయిడ్స్ ఏసినారు. స్పెల్ రాకోకుండా, ఆ వాపులు, నొప్పులు కనిపించకుండా వేసి
ఈమెను కొట్టిన విషయాన్ని కూడా మెజిస్ట్రేట్ ముందర చెబితే నిన్ను, నీ భార్యను కూడా ఇందులో ఇరికించి లోపల వేస్తాం. అప్పటికింకా పులివెందులలో నాయకత్వం లోపమే ఉండింది. అప్పుడు మాకు బీటెక్ రవి లాంటి నాయకుడు ఉండింటే, ఆ రోజు ధైర్యంగా నేను మెజిస్ట్రేట్‌కి చెప్పిండు. సార్ నన్ను ఇంత అరాచకంగా కొట్టినారు. నన్ను చూడండి అని చెప్పేవాడిని. ఆ రోజు నాకు భయం కొంచెం ఫ్యామిలీ గదా! కుటుంబం గదా! ఆడవాళ్ళని లాగడం ఎందుకులే అని సైలెంట్ అయిపోయినాను. కానీ నేను సబ్ జైలుకి పోయిన తర్వాత ఇండియన్ స్టైల్‌లో ఒక బాత్రూమ్ కూర్చోవాలంటే 1 వీక్ పట్టింది నాకు. అంటే కాళ్ళు వాపులొచ్చి నేను నిలబడుకోలేకపోయినాను. అంత నన్ను కిరాతకంగా కొట్టారు. అంత చిత్రహింసలకు గురి చేశారు. చిత్రహింసలు. కనీసం కొట్టిన విషయాన్ని చెప్పుకోలేక, చెప్తే ఇంట్లో వాళ్ళని ఇరికిస్తారేమో అని ఆడవాళ్ళని ఇరికించడం ఎందుకా అని చెప్పి చిత్రవదను వేసినారు. ఇది ఎవరైనా చూస్తే చెప్పొచ్చు గదా! మేజిస్ట్రేట్ కంటే. చెప్పిన తర్వాత ఆడవాళ్ళని ఇరికిస్తే అప్పటికి లీడర్‌షిప్ చేస్తున్న వాళ్ళు మనకు భరోసా కల్పించాలా? ఏం చేయాలా? ఇలా ఒక్కసారి గాదు. మీద మీద ఇప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ కేసులు ఏదో 18 ఉన్నాయంటున్నారు. నా అఫిడవిట్ కేసులో కూడా ఇప్పుడు 18 కేసులున్నాయి. 2012 నుంచి నన్ను మొదలుపెట్టినారు. ఎప్పుడైతే నేను తెలుగుదేశం పార్టీకి పని చేస్తున్నానో అప్పటి నుంచే మొదలుపెట్టినారు. ఈ 2019 నుంచి ప్రభుత్వం అయిన తర్వాత 11 కేసులు పెట్టినారు. ఎస్టీ, ఎస్సీ కేసులు పెట్టినారు. 307 కేసులు పెట్టినారు. లాస్ట్ కిడ్నాప్ కేసులు కూడా పెట్టినారు. అరాచకంగా నన్ను అసలు పూర్తిగా సంపకనే సంపినారు. అయినా గూడా గం గంజాయి కేసు పెడతామని బెదిరించలేదా? అది అది గూడా అన్నారు. ఇప్పుడు కిడ్నాప్ కేస్ పెట్టారు. నాకు రావాల్సిన డబ్బులు నేను రాబట్టుకుంటే కూడా, దాన్ని నేనేదో కిడ్నాప్ చేసి, అతనితో నేను ఏదో రాపిచ్చుకున్నట్లు, అతనితో నేనేదో భయభ్రాంతికి చేసి, ఏదో రక్త గాయాలయ్యేలా కొట్టేలా నేను రాపిచ్చుకున్నానని జెప్పేసి, కిడ్నాప్ చేసి నేను గంజాయి కేసు పెడతాను. నిన్ను నేను పీడీ యాక్ట్ పంపించి లోపల పంపిస్తానురా కొడకా! హ్మ్. ఎవరికి చెప్పుకుంటావురా నువ్వు? ఒక డీఎస్‌పీ గారు, ప్రస్తుత డీఎస్‌పీ వినోద్ కుమార్ గారున్నారు. పేర్లు గూడా చెప్తున్నాను ధైర్యంగానే. వినోద్ హ్మ్. కుమార్ గారు రీసెంట్‌గా ఒక 2 నెలల కిందట మార్చి 2వ తారీఖు డీఎస్‌పీ ఆఫీస్‌కి తీసుకెళ్ళి నన్ను గోడకు ఆనించి కొట్టారు. భయంకరంగా కొట్టారు. డీఎస్పీ స్వయంగా స్వయంగా డీఎస్‌పీ సమక్షంలో సమక్షం అక్కడున్నటువంటి మెన్. వాళ్ళ యొక్క సిబ్బందితో కొట్టించి, కొట్టేటప్పుడు వీడియో తీసినాడు. ఒక డీఎస్‌పీ గారు అసలు ఎక్కడైనా గాని కొట్టే హక్కు లేదు పోలీస్ వాళ్ళకి. కానీ నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత గూడా వీడియో తీశాడు. వీడియో తీసి అక్కడికి ఎవరికో ఫోను జేసి కుల్లబడుస్తున్నాం కొడుకుని. మీకిచ్చేంత అవకాశం లేదులే మేమే కుల్లబడుస్తున్నాం. ఆ వీడియో తీసి అక్కడ వాళ్ళకి ఎవరికో సెండ్ చేశారు. అంటే అవినాష్ రెడ్డికి పంపించి ఉండొచ్చా? నాకు తెలిసి అవినాష్ రెడ్డికైనా పంపించి ఉండొచ్చు. తర్వాత తన పై అధికారికి పంపించినారో, ఎవరు పంపించినారో తెలియదు. కానీ ఒక డీఎస్పీగా అంత పెద్ద బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్‌లో ఉన్న ఆయన నన్ను కొట్టేటువంటి వీడియోని తీసి పంపియడం చాలా కిరాతకం. ఇదే ఒక లాస్టు పోయిన మేలో గూడా చక్రాయపేటలో ఒక కేసులో ఆహ్, ఒక భూదందా జరిగితే దానికి అండగా ఎళ్ళిన మా నాయకులతో పాటు మా అందరి మీద కేసుంది. అప్పుడు గూడా నేను అరెస్ట్ అయినా. మే 4 తారీఖు అరెస్ట్ అయినా. మే 4 తారీఖు నైటు డీటీసీకి తీసుకెళ్లారు. కడప డీటీసీకి. దారుణంగా అప్పుడు చక్రాయపేట మల్లికార్జున్ రెడ్డి ఎస్ఐ. తర్వాతొచ్చేసి ఇంకొక సీఐ గారు. అక్కడున్న వేంపల్లి, ఆర్‌కే వ్యాలీ, చక్కరాయపేటకి సంబంధించిన కొంతమంది పోలీసులు, కానిస్టేబుల్స్ అందరూ కలిపి విపరీతంగా నన్ను కొట్టి డీటీసీలో ఆ వీడియోని తీసి అప్పట్లో ఉన్న ఏ నాయకుడిని పంపించి అప్పుడు కూడా వీడియో తీశారు. కొట్టడము, కొట్టినామని వాళ్ళకి రుజువు చేసుకోవడం. ఎందుకు ఈ ఉద్యోగాలు చేస్తున్నారో నాకు తెలీదు గానీ, మామూలుగా పోలీస్ వ్యవస్థ అంటే నాకు నిజంగా గౌరవం ఉన్నాది. అభిమానం ఉన్నాది. ఒక నమ్మకం ఉన్నాది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కాకి చుక్క చూడాలంటే నమ్మకమైన వ్యక్తి కనిపించడంలే నాకు. వాళ్ళ మీద గౌరవమే పోయింది నాకు. ఎందుకంటే 2019 ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పోయినప్పటి నుంచి అరాచకంగా కొట్టడం, సంబంధం లేని కేసులు ఇరికియడం, విపరీతంగా కొట్టడం. ఇలాంటి కేసులు పెడితే గౌరవం ఎక్కడి నుంచి వస్తది? అసలు ఒక పోలీస్ అందిన తర్వాత ఫ్రీ పోలీసులుండాల. కనీసం ఫ్రెండ్లీ పోలీస్‌గా ఉండాల. కనీసం బాధ్యతాయుతంగాన మాకు నమ్మకం కలిగించే బాధ్యతగా మాకు భయాన్ని పోగొట్టేలా ఉండాల. మమ్మల్ని భయానికి లోను చేసే విధంగా ఉన్నటువంటి పోలీసులుంటే, ఇంక మేము పోలీసుల కాడికి ఎక్కడికెళ్తాం? వెళ్ళలేం గదా! మరి అలాంటి పరిస్థితులు పులివెందుల్లో ఉన్నాయి. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాదంటే, మాదేమి లేదు పైనుంచి ప్రెషరొస్తాంది. ఎక్కడి నుంచి ప్రెషరొస్తాంది? పైనుంచి అంటే ఏ పైనుంచి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చాంబర్ నుంచి వస్తాందా? వైఎస్ అవినాష్ రెడ్డి గారి చాంబర్ నుంచి వస్తాందా? వైఎస్ అవినాష్ రెడ్డి గారి యొక్క అనుచరుల సైడ్ నుంచి వస్తాందా? ఒక రాజకీయ పార్టీలకు ఎప్పుడే గాని ప్రలోభపడి గాని ఒక
పోలీస్ వ్యవస్థ ఎప్పుడు లొంగి ఉండకూడదు. న్యాయం చేసినాడా, తప్పు చేసినాడా నిజంగా శిక్ష వేయండి, కేసులు పెట్టండి, లోపల వేయండి. అంతేగాని చేయని తప్పును కూడా సృష్టించి దాన్ని ఈ విధంగా పెడితే నమ్మకం పోయింది పోలీసుల మీద నిజంగా చెప్పాలంటే. నిజంగా నమ్మకం లేదన్న. వాస్తవంగా చెప్తున్నా పులివెందుల్లో ఒక పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఒక సీఐ ఉన్నాడు. ఆయన గత రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందినాడు. ఆయన ఎలక్షన్స్‌లో భాగంగా పులివెందులో ఒక 10 బూతులు ఉన్నాయి. లింగాల మండలంలో ఆ బూత్‌కెళ్ళినప్పుడు అక్కడ ప్రస్తుత అప్పటి ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు. అంటే అప్పటికింకా ఎమ్మెల్సీ ఉండిందాయనకు. ఎమ్మెల్సీగా అక్కడ మనం వెళ్ళినాము. వెళ్తే మేము ఆయనతో పాటు ఎళ్తే అక్కడ 200-300 మంది లింగాలలో ఉన్నటువంటి కొంతమంది వైకాపా నాయకులంతా రాళ్ళు రువ్వి, కట్టెలు దువ్వి సంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం అక్కడున్న సీఐకి తెలిసి గూడా మాకు సమాచారం ఇయ్యలే. ఇక్కడ ఇట్లాంటి కార్యాచరణ చేయడానికి సిద్ధంగున్నారు. ఇక్కడ ఇంటెలిజెన్స్‌కి ఎందుకు చెప్పలేకపోయినాడాయన? ఆయన ఒక మొన్న రీసెంట్‌గా కిడ్నాప్ చేసి నన్ను ఒక డీఎస్పీ ముందర కొట్టేటప్పుడు చెప్తున్నాడు. "ఏం విజయ్ పోలీసులంటే ఏమనుకుంటున్నావు? ఈ ఉద్దు నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే కారణం నేనే. ఆ ఉద్దు 200 మంది నీ మీద నిన్ను సంపాలని ప్రయత్నం చేసినారురా! ఆ ఉద్దు నేను బతికిచ్చింది నేనే" అంటున్నాడు. మళ్ళా 200 మంది సంపాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం నీ దగ్గర ఉన్నప్పుడు, అక్కడున్న పోలింగ్ జరుగుతున్నప్పుడు, నువ్వు ఇంటెలిజెన్స్‌కి పంపించి, అక్కడ 200 మందిని చెదరగొట్టేటువంటి ఆలోచన నీకెందుకు లేకుండా పోయింది? అంటే నువ్వు వైకాపాతో లోపాయికారపు ఒప్పందం ఒప్పించుకున్నావా? అంటే మమ్మల్ని చంపేయడానికి ప్రయత్నం జేసినావా? నువ్వు తప్పిస్తే మేము తప్పించుకోలేం. మాకు నూకలు చెల్లలేదు గాబట్టి మేమున్నాం. మాకు గూడా అప్పుడు బీటెక్ రవి గారున్నారు. మేము గూడా అప్పటికి మేము ఊహించుకోలేము. గొడవ జేయాలని లేదు. ప్రజల్లో న్యాయబద్ధంగా ఓటింగ్ ఏపించుకున్నామని మేమనుకున్నాం. మీలాగా 200 మందిని, 300 మందిని తోడు జేసుకొని రౌడీల్లాగా బిహేవ్ జేసి ఓట్ బ్యాంకుని కొల్లగొట్టాలనుకుంటే బీటెక్ రవి గారికి 2 నిమిషాల పనే. ఆయన గూడా సైన్యం ఉంది కాబట్టి. నేను చెప్తున్నా డిపార్ట్‌మెంట్ ఎట్లుందంటే, అక్కడ రౌడీలున్నారని అనే విషయం తెలిసి గూడా మాకు చెప్పలేదు. ఆ విషయం డీఎస్పీ గారి ముందర జెప్తున్నాడు. 200 మంది నిన్ను సంపడానికి ప్రయత్నం జేయడానికి ఉంటే కూడా, నేను ఆ రోజు నిన్ను కాపాడిన అంటాడు. కాపాడవలసిన అవసరం ఏముందన్న? ఒకేళ ఉంటే ముందే చెప్పాలి గదా! ఇలాంటి వ్యవస్థ ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ ఉండకుండా అందరిని చెదరగొట్టాలని ఎస్పీ గారికి ఇంటిమేషన్ ఇయ్యాలా? డీఎస్పీ గారికి జెప్పి అక్కడున్న వాళ్ళని చెదరగొట్టాలా? నువ్వు గుంపుని ఎందుకు తోటి జేసినావు అక్కడ? 100 ఫీట్ పోల్ జరిగేటువంటి బూత్ కానుంచి 100 మీటర్ల లోపు జనాలే ఉండకూడదు. అక్కడున్నటువంటి బూత్‌లో 100, 200 మంది జనాలు పోగు చేసుకొని తాగేసి కట్టెలు, రాళ్ళు రువ్వినారు. ఆ విషయం పేపర్‌లకు తెలుసు, న్యూస్‌కొచ్చింది అందరికి తెలుసు. అంటే ఇక్కడ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని, పూర్తిగా హింసాత్మకంగా జేశారు. ప్రజలకు అసలు ముందు ఒపీనియన్ లేదన్న పులివెందుల్లో.